వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరిని చూసేద్దాం. హలో 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 కాల్ కనెక్ట్ అయ్యింది, బట్ ఎవరు మాట్లాడట్లేదు. ఇలాగైతే నెక్స్ట్ కాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. హలో రైట్, మన నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. వీళ్ళకి వాయిస్ అయితే వినిపించట్లేదు. మేబీ నా వాయిస్ వినిపిస్తుందేమో, వాళ్ళ వాయిస్ అయితే నాకు వినిపించట్లేదు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు ఎక్కడి నుండి? హలో హలో రమాదేవి గారు, మీ వాయిస్ ఎక్కడి నుండి? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. రమాదేవి గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా అండి. నేను భోజనం చేశారా? బాగున్నా. మీరు టీవీలో చూస్తున్నారా, లేదంటే నా వాయిస్ ఎలా వస్తుంది మీకు? ఫోన్లోనే మాట్లాడుతున్నారా? టీవీలో చూస్తున్నా, మ్యూట్ లో పెట్టాను, స్లోగా మాట్లాడుతూ. అంటే టీవీలో సౌండ్ మ్యూట్ చేసేసి ఫ్రేమ్ మాత్రం చూడండి, సౌండ్ వినద్దు. ఫోన్లో సౌండ్ వినండి. ఓకే ఓకే. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి వేరియేషన్ వస్తుంది. నేను మాట్లాడిన కాసేపటికి మీకు వస్తుంది అక్కడికి. ఓకే ఓకే ఓకే. ఏంటి భోజనం చేశారా? లేదు, చేయలేదు. చేయలేదా? ఏంటి, ఏం కర్రీ చేశారు? ఇవాళ రసమను కాకరకాయ ఫ్రై. ఓ, కాకరకాయ ఫ్రైయా, కర్రీనా? హలో హలో. ఓకే, నా వాయిస్ అయితే క్లియర్గా ఉందా మీకు? కాకరకాయ ఫ్రై. ఓకే ఓకే. నా వాయిస్ మీకు వినిపిస్తుందా క్లియర్గాను? వినిపిస్తుంది. ఓకే. టీవీ సౌండ్ మ్యూట్ చేశారా? చేశాను. ఓకే, దీనికే సమాధానం చెప్పండి. ఓకే, ఏంటి క్లైమేట్ ఎలా ఉంది? ఎండగా ఉందా? ఏమైనా వర్షం పడే సూచనలు ఉన్నాయా? చాలా ఎండగా ఉంది. అయ్యో, చాలా ఎండగా. అసలు వర్షాకాలం అంటున్నారు కానీ వర్షం పడట్లేదు. అవును, అసలు బాగా ఎండలు బాగుంటున్నాయి. అసలు మామూలుగా లేవన్నమాట. అయితే ఎండలు కాబట్టి అక్కడ ఎలా ఉందండి? సేమ్ ఎండలు, భయమేస్తుంది చూస్తుంటే. అంటే అక్కడ కొంచెం చల్లగా ఉంది అంటారు కదా. ఇక్కడికి అక్కడికి ఏం కాదు, అక్కడ ఎండలున్నాయి, ఇక్కడ ఎండలున్నాయి. కాకపోతే అక్కడ మనకి ఎక్కువగా ఇండివిజువల్ హౌసెస్ ఉండటం వల్ల ఎండ డైరెక్ట్ పడినట్టు ఫీల్ అవుతాం. ఇక్కడ మనకి అన్ని అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల ఎండ రావడానికి కాస్త టైం పడుతుంది. కానీ రీసౌండ్ మధ్యలో ఏదో సౌండ్స్ వస్తున్నాయి. టీవీ సౌండ్ మ్యూట్ చేయాలి, టీవీ సౌండ్ మ్యూట్ చేయాలి. నాకు అర్థమైంది, నా వాయిస్ నాకు వినిపించింది. అదే అదే. ఓకే సరే, ఏంటి ఇప్పుడు పాట పాడుతున్నారా? పాట రాదు. పాటే పాడితే బాగుంటది, మన తొందరగా గెలుస్తారు. అవునా? పాట పాడిన వాళ్ళకి కలిసి వస్తుంది ఇక్కడ. సరే, అయితే పాట పాడతాను. పాడండి. ఏం పాట పాడాలి? మీకు ఏ సినిమాలు ఇష్టం? గుర్తుకురా. సరే, శివుడు పాట పాడమంటారా? పాడండి. సరే అయితే. మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవా మురారించి పాలింపరావా మహాదేవ శంభో. అంతేనండి. అంతే? అడిగినందుకు మీరు పాట పాడేశారు, అంతేనా? ఓకే, మీకు ఇమేజ్ కావాలా, క్వశ్చన్ కావాలా? ఇమేజ్ కావాలా, క్వశ్చన్ కావాలా? అర్థం కావాలా? ఇమేజ్ ఫోటో కావాలా, క్వశ్చన్ కావాలా? క్వశ్చనే ఇవ్వండి. క్వశ్చనే కావాలా? ఓకే, ఎవరైనా ఉన్నారా సపోర్ట్ చేయడానికి? అంటే ఫోటో అంటే నేను గెస్ చేయలేను, అందుకని. ఓకే, ఫోటో అయితే, ఇమేజ్ అయితే గెస్ చేయలేరు. ఫోటో అయితే గెస్ చేయలేను. ఓకే ఓకే సరే, అయితే మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, దేశంలో అతిపెద్ద జాతీయ పార్కు ఎక్కడ? ఐ మీన్ ఏది? జాతీయ పార్కా? పార్క్. దేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ ఏది? క్లూ ఏమని ఇస్తారా? 4 అక్షరాలు, కాతో స్టార్ట్ అవుతుంది. ఏంటది? కాదు, పార్క్. పార్క్
నేషనల్ పార్కు పేరు, దేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ ఉంది, ఆ పార్కు పేరు 4 అక్షరాలు ఉంటుంది. పార్క్ పేరా? కాతో స్టార్ట్ అవుతుంది. మీకు 2 క్లూలు వచ్చినాయి. కాతోనా? కాతో. క్లూ ఏమన్నా ఇస్తారా? కా చెప్పాను నేను, 4 అక్షరాలు, కాతో స్టార్ట్ అవుతుంది. టైం అయిపోయింది రమాదేవి గారు. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరినో చూసేద్దాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? దివ్య అండి. నాకు దివ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే, భోజనం చేస్తారా దివ్య గారు? చేస్తుంటేనే మీకు కాల్ కలిసింది. ఏం చేస్తారు, వంట ఏం చేస్తారు ఈరోజు? ఈరోజు క్యారెట్ కర్రీ చేశానండి, టమాటో పికిల్. ఓకే, అసలు మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తుంటానండి, ఇంటి పనులు చేసుకుంటుంటాను, ఇంకా టీవీ వాకింగ్, టీవీ, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాను, అంతేనండి. వాటితోనే టైం చాలా అయిపోతుంది అక్కడే మనకి. అంతేనండి. ఓకే, మీకు ఏం చేయడం ఇష్టం బాగా ఎక్కువగా? ఒక్కొక్కరికి వంట చేయడం, ఒకరికి స్టిచ్చింగ్, ఒకరికి ముగ్గులు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ముగ్గులు వేయడం ఇష్టము, ఇల్లును మంచిగా నీట్ గా సర్దుకోవడం ఇష్టం అండి. ఓహో, డస్ట్ క్లీనింగ్ ఎక్కువ ఇష్టం అనమాట అయితే. ఎప్పుడు క్లీన్ గా పెట్టుకోవాలి, ఏ వస్తువు ఎక్కడుందో అక్కడ తుడుస్తానే ఉంటారు ఎక్కువగా? ఏంటండి? ఎక్కువగా తుడుస్తానే ఉంటారా, ఏది మొత్తం డస్ట్ ఉంది ఇక్కడ అని? తుడుస్తుంటానండి, తోడము, సర్దడము, ఇదే సరిపోతుంది ఒక గంటన్నర. చాలా మందికి అదే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి వంట చేయడం, ఒకరికి తినడం, ఒక్కొక్కరికి ఇలాగా క్లీనింగ్ ఇష్టం. ఓకే, ఏంటి పాట పాడుతున్నారు ఈరోజు? పాడతానండి. పాడండి. పెద్దగా సింగర్ని కాదు, చిన్నగా 2 లైన్లు. మీకు ఇప్పుడు పాడుతా తీయగా ఈ కార్యక్రమం మరి. పాడండి, మీరు ఎలా పాడినా మాకు ఇష్టమే. జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడకనే నుండలేను. చిరునాయికరాడినా నీ శరణాల చిగురించి నీ ప్రతిరాకలో రేఖలో నీ ప్రతిరాకలో రేఖలో నిన్ను చూడకనే నుండలేను. సూపర్ దివ్య గారు. ఈ పాట ఎవరి కోసం పాడారు ఇప్పుడు చెప్పండి? కాదు కాదు, ఇంకా నాతో పాటుగా నా కోసం, ఒక్కదాని కోసమే పాడారా? పెద్ద రికార్డులో పెట్టారు. సరే, మీకోసం ఒక కొంచెం ఈజీ క్వశ్చన్ రావాలని కోరుకుంటున్నాను. పీసీఆర్ క్వశ్చన్స్ ప్లీజ్. పీసీఆర్. ఓకే, దివ్య గారి కోసం ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. మాక్సిమం దివ్య గారు చెప్తారని నా ఫీలింగ్. ఓకే దివ్య గారు, మీకోసం క్వశ్చన్. హలో, ఉన్నారా? ఓకే, డన్. రిపబ్లిక్ పరేడ్ ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? రిపబ్లిక్ పరేడ్ ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? ఫస్ట్ రెడ్ ఫోర్ట్ అండి. అదే, ఎక్కడ దానికి ఒక పేరు ఉంటుంది. రాష్ట్రపతి భవనం. కరెక్టేనా మరి? అవునండి, రాష్ట్రపతి భవనం. ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే ఇప్పుడే ఉంటాయి. రాష్ట్రపతి భవనమే కదండి. ఇంకేమైనా మీకు మార్చుకోవాలన్నా, ఇంకేస్ ఆన్సర్ చేంజ్ చేయాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకొంచెం టైం ఉంది. రైసీనా హిల్స్ రాష్ట్రపతి భవనం అని తెలుసండి. ఓకే, తెలుసు కదా మీకు. ఫిక్సా? లాక్ చేసేదా? ఓకే, లాక్ చేసాం కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ ఫస్టే కరెక్ట్ అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ మనం ఏమీ చేయలేం. బట్ మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్ దివ్య గారు. మన నెక్స్ట్ కాలర్ వచ్చేసేద్దాం. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? శిరీష్ అండి. మరొకసారి పేరు? శిరీష్ అండి. శిరీష గారు ఎక్కడి నుండి? గన్నవరం మండలం, గంటిపల్పూడి నుంచి అండి. గన్నవరం మండలం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు శిరీష గారు? ఏం చేయట్లేదండి, మీ ప్రోగ్రామే చూస్తున్నాం.
ప్రోగ్రామ్ చూస్తారు. అసలు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారు? ఖాళీగా ఉన్న టైంలో పిల్లల్ని చూసుకోవడం అదే పని అండి. అంతే. అంతే. ఈవినింగ్ టైం ఏం మీటింగ్లు పెట్టారా? ఇంటి చుట్టూ పెడుతూ ఉంటారు కదా అందరు కలిసి, అలాంటివి ఏం లేవా? అలాంటి నాకు ఇష్టం ఉండదండి. వద్దు, అలాంటి చేయరు. చేయను. ఓకే, మరి మీకేమి ఇష్టం? ఏం చేయడం ఇష్టం మీకు? వంట చేస్తాను. వంటలు బాగా చేస్తారా? చేస్తానండి. ఓకే, ఏంటి ఏంటి బాగా చేస్తారు స్పెషల్గా మీరు చేసేది? చికెన్ కర్రీ, మటన్ కర్రీ అవి బాగుంటాను. బా, ఇవాళ ఏం చేస్తారు ఇందుకి? ఈరోజు సోమవారం కదండి, మామూలు కాయగూరలు. ఈరోజు సోమవారం అని. ఓకే, ఇందుకి భోజనం చేస్తారా మీరు? చేస్తా అండి. చేస్తారా? ఓకే, ఏంటి ఇప్పుడు పాట పాడుతున్నారా, టిప్ చెప్తున్నారా? పాటలు రావాలి. పాటలు వచ్చు మీకు? పాటలు వచ్చు, నాకు తెలుసు. చెప్పండి అమ్మ, ఏం దేవుడి పాట ఏదన్నా? శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీవినిలయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శిరీష గారు చెప్పండి. ఎవరితో పాడించారు? మా అమ్మగారండి. ఓకే, మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. అడగండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి పురాణాల ప్రకారం లక్ష్మణుడుగా అవతరించింది ఎవరు? పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? లక్ష్మణుడిగా అవతరించింది అవతరించింది ఎవరు? పురాణాల ప్రకారం లక్ష్మణుడుగా అవతరించింది ఎవరు? పురాణాల ప్రకారం లక్ష్మణుడు అంటే 5 అక్షరాలు ఉంటుంది. రాముడికి లక్ష్మణుడు తమ్ముడు కదండి. లక్ష్మణుడు రాముడికి తమ్ముడుగా వచ్చాడు. అంతకు ముందు జన్మలో ఇంకొకటి ఉంటుంది కదా, పురాణాల ప్రకారం ఒక వ్యక్తి ఇలా లక్ష్మణుడిగా జన్మించాడు. మహావిష్ణువు దగ్గర ఉంటాడు ఈయన. నారదుడండి. ఆహా, ఇంకా కాదు, ఇంకా నెక్స్ట్. విష్ణువు దగ్గర అండి. టైం అయిపోతుంది. 5 అక్షరాలు ఉంటుంది. మహావిష్ణువు దగ్గర ఉంటారు. టైం అయిపోయింది. మీరు ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మనం నెక్స్ట్ కాలర్ ఉన్న చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుండి? గొల్లపూడి అండి. గొల్లపూడి, విజయవాడ దగ్గర. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. గతంలో కాల్ చేశారా? ఇంతకుముందు ఒకసారి చేశాను. ఓకే, భోజనం చేశారా? అయిపోయింది మేడం. ఏం చేశారు? ఏం వంట చేశారు ఈరోజు? ఇవాళ గోరుచిక్కుడుకాయ కర్రీ. ఓకే, ఎందుకని మండే అయినా? హలో హలో, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? చాలా స్లోగా వినిపిస్తుంది. స్లోగా వినిపిస్తుందా? కొంచెం గట్టిగా మాట్లాడతాను అయితే. ఎలా ఉంది మీ దగ్గర క్లైమేట్? ఎలా ఉంది? ఏమైనా ఎండగా ఉందా? కాస్త ఏమైనా మబ్బు వస్తుందా? ఎట్లా మేడం? హలో హలో, చెప్పండి. ఓకేనా ఇప్పుడు? వాయిస్ ఓకేనా నాది? ఓకే అండి. సరే, అయితే ఇప్పుడు ఒక పాట పాడాలి మీరు. పాట పాడాలి. పాట పాడాలి మేడం? అవును. అదే టిప్ చెప్తాను మేడం. చెప్పండి. టిప్ కి ఫిక్స్ అయ్యారు కదా, చెప్పండి. అదే హెయిర్ ఫాల్ కి కొంచెం ఒక స్పూన్ మెంతులు, వాటర్ లో స్పూన్ మెంతులు, కరివేపాకు, తర్వాత అవిసె గింజలు అవి వేసి కొంచెం మరగనిచ్చి ఆ వాటర్ని వడకట్టి దాంట్లో షాంపూ మనం ఏది వాడితే అది హెయిర్ ఫాల్ తగ్గుతుంది మేడం. దాంతో మెంతులు, కరివేపాకు, ఇంకోటి అవిసె గింజలు. మెంతులు, కరివేపాకు, అవిసె గింజలు 3 వాటర్లో మరగపెట్టి ఆ వాటర్ మన షాంపూలు మిక్స్ చేసుకుని రాసుకోవడమే, షాంపూ చేసుకోవడమే. ఓకే, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే, మంచి ఆన్సర్. ఐ మీన్ మంచి టిప్ చెప్పారు అందరికి. మీకోసం నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. పక్కన ఎవరైనా ఉన్నారా? అయితే ఇంకే పర్లేదు, చెప్పేస్తారు ఎవరొకళ్ళు. క్వశ్చన్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ను మొట్టమొదటిగా కనుగొన్న దేశం తెలుసు కదా, మనం అందరం తింటాం ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెంచ్ ఫ్రై. కనుగొన్న దేశం. అదే కనుగొన్న దేశం. మొట్టమొదటిగా వాళ్ళే కనిపెట్టారు, మనకి ఇచ్చారు, మనం కంటిన్యూ చేస్తున్నాం. అవునా మేడం, క్లూ చెప్పండి మేడం. 3 అక్షరాలు, బాతో స్టార్ట్ అవుతుంది ఆ దేశం పేరు. 3 అక్షరాలు బాతో స్టార్ట్ అవుతుంది. పోనీ ఇంగ్లీష్లో కావాలంటే బీతో స్టార్ట్ అవుతుంది ఆ అక్షరం. బ్రిటన్ మేడం. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. బ్రెజిల్. ఇంకా నెక్స్ట్. ఇంకా టైం అయిపోయింది మనకి. ఇంకా చాలా ఉన్నాయి బీతో. ఆ దేశాల పేర్లని ఒకేసారి టక్కమని చెప్పేయాలి. సరే ఇంకేం చేస్తాం కానీ నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ అన్న చూసేద్దాం. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుండి? వరంగల్ నుంచి. మరొకసారి చెప్పరా ఊరి పేరు? వరంగల్ నుంచి. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్. వంటలు బాగా చేస్తారనుకుంటా అయితే. చేస్తారండి మామూలుగా. భోజనం చేస్తారా? చేస్తామండి. ఓకే, ఏం వంట చేస్తారు ఈరోజు? ఈరోజు పప్పుచారు చేస్తాను. ఓకే సరే, అయితే ఇప్పుడు ఏమైనా టిప్ చెప్తున్నారా, పాట పాడుతున్నారా మీరు? టిప్ చెప్తానండి. చెప్పండి. మనం ఇడ్లీ పిండి, దోశ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి కలిపి పెడితే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఏం చేయాలంటారు? ఇడ్లీ పిండిలో ఆయిల్ కలిపి ఫ్రిడ్జ్ లో పెడితే. ఆయిల్? ఓకే, ఆయిల్ కలిపి పెడితే, కొంచెం ఆయిల్ కలిపి పెడితే గట్టిగా లేకుండా మామూలుగానే మెత్తగా స్మూత్ గా ఉంటుంది పిండి. అవునా? ఓకే సరే, అయితే మీరు టిప్ చెప్పారు కాబట్టి మీకోసం ఒక ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ చూసి చెప్తారా? అయ్యో మాకు కరెంట్ లేదండి. అయ్యా, మంచి బాంబు పేల్చారు అయితే. సరే మీకోసం అంత కష్టం వద్దు కానీ ఇమేజ్ కాకుండా క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అడగండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మా పాప ఉందండి. సరే అయితే మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. క్వశ్చన్ వచ్చేసి, రాష్ట్రపతికి వందనం కార్యక్రమంలో ఎన్ని గన్లతో సెల్యూట్ చేస్తారు? అమ్మా ఇవ్వచ్చు కదండి కొంచెం. నెంబర్ ఇది, అంకెల్లో చెప్పాలి. అంకెల్లో చెప్పాలా? ఎన్నంటే ఒక అంకెల్ అంటే అర్థం కావట్లేదు నాకు. ఎన్ని నెంబర్లు? కొన్ని అంటే ఇన్ని గన్స్ అని ఇస్తారనమాట. 10 గన్నులు, 20 గన్నులు, 15 గన్నులు, ఇలా. 21. 21? ఎవరు చెప్పారు మీకు ఆన్సర్? నాకా మా పాప అన్నది 21 అన్నది. కాకపోతే క్లూ ఇవ్వండి. ఒకటేమో అనుకుంటున్నానండి. 21? 21. ఒకసారి ఆలోచించుకోండి, ఇంకా టైం ఉంది మనకి. కొంచెం క్లూ ఇస్తారా? మీరు చెప్పారు కదా, అది పక్కానా? మరి ఇంకేదో డౌట్ ఉందా? హలో లక్ష్మి గారు, మీరైతే చెప్పిన ఆన్సర్ కరెక్టే. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. రెడీకా, మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో. హలో గారు. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? ఏంటి అసలు చాలా రోజులు అయినట్టుంది. అవునవునండి, చూస్తూ ఉన్నాను డైలీ, కాల్ కలవట్లేదు. ఇవాళ కలిసింది, మీరు వచ్చారు కదా. అదే అందుకే కాల్ కలిసింది. అవునవును. ఓకే, భోజనం చేస్తారా? పాట రెడీగా పెట్టాను, పాడమంటారా? పాటల కోసం రెడీగా ఉన్నారా? సరే ముందు పాట పాడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఓకే. గల్లి గల్లున గుండె జల్లున పిల్ల ఈడు తుళ్ళి పడ్డది, మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది, క్షణమాగక తనుగెను ఈ సన్యాస మీరాలలో, అనురాగమే తల ఊపెను ఈ నీలాకాశ తీరాలలో, గల్లు గల్లున గుండె జల్లున పిల్ల ఈడు తుళ్ళి పడ్డది, మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది.
కరగీతమై పులకించెను నవ కళ్యాణ నాదస్వరం కథ కానిది తుది లేనిది మన హృదయాల నీరాజనం. ఎప్పుడు కొంచెం కొంచెమే పాడుతున్నాను కదండి, అందుకోసం మీకోసం ఇప్పుడు ఫుల్ సాంగ్. కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు మొత్తానికి పాటనైతే. అవునండి, అర్థమవుతుంది మీరు బాగా ప్రాక్టీస్ చేశారని. బాగుంటుందండి సాంగ్, బాగుంటుంది. చాలా బాగుంది. మీరు పాడుతుంటే ఇంకా బాగుంది. మీరు పాడుతుంటే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, ప్రసన్న గారు భోజనం చేశారు ఇంతకీ? ఇప్పుడే అయిపోయిందండి, జస్ట్ ఇంకా సర్దను కూడా సర్దలేదు, కాలు కలిసింది మాట్లాడుతున్నాను. ఏం కర్రీ చేశారు ఇవాళ? దోసకాయ పప్పు, వంకాయ టమోటా కర్రీ, చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి. ఓహో, మంచి అంటే దోసకాయ పప్పులోకి కాంబినేషన్ బాగుంటుందండి అది కలుపుకుంటే. చింతకాయ పచ్చడి. ఓకే, మంచి వెరైటీస్ బాగా చేస్తారు అయితే వంటలు మీరు. అవునవును. అని రోజు ఎన్ని వంటలు చేస్తారు ఒక అంటే డేకి? డైలీ పప్పు కూర పచ్చడి ఉండాల్సిందే అండి. ఏదో ఒక కూర మారుద్ది కానీ పప్పు పచ్చడి కామను కంపల్సరీ ఉంటుంది. అబ్బా సూపర్. అయితే భోజనం చేసే వాళ్ళకి పొట్ట బాగా పెరుగుపద్ది మరి. మీరు పెట్టిన భోజనం తిని లావ్ అవ్వకపోతే ఏం చేస్తారు? ఎందుకు ఇన్ని రకాలు పెట్టిన తర్వాత ఈ రెండు అయిన తర్వాత లాస్ట్ లో పెరుగు. మా అత్తయ్య గారు అలవాటు చేశారండి అట్లా 2-3 రకాలు. అట్లా. ఈవినింగ్ ఏం చేస్తారు మరి? ఈవినింగ్ కర్రీ ఒకటి మారుతుందండి. కర్రీ మారుతుంది. ఎంత ఓపికో మీకు, ఉదయం సాయంత్రం కూడా వంటలు చేయడం అన్నది. అంతేగా, పొద్దున్నే మళ్ళీ సాయంత్రం 2 పూటలు అవే తినాలంటే బోరు కొడుతుంది. అవునులేండి, మంచి మంచి వెరైటీస్ మీరు చెప్తుంటే నాకే ఆకలేస్తుంది. అన్ని వెరైటీస్ పెట్టద్దు. వచ్చేయండి. వస్తాయి, ఎండలు తగ్గకొస్తాయి. మీ అబ్బో మీకు చాలా ఎండలు ఉన్నాయి అసలు, మామూలుగా భయపెడుతున్నాయి అసలు. అవునవును, మబ్బేస్తుంది మళ్ళీ వెంటనే ఎండ వచ్చేస్తుంది, ఆనందపడే లోపు మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. అవును, అసలు గుంటూరు ఫిక్స్డ్. గుంటూరు కాలర్స్ మనకి ఫిక్స్డ్ డైలీ. అంతేగా మరి, అసలు మామూలుగా లేరు అసలు. వీళ్ళకి డైలీ 1-2 కాల్స్ అని ఖచ్చితంగా కలుస్తాయి ఎందుకో మరి. అలా అలవాటు అయిపోయిందండి. బీఆర్కే అంటే అంత ఇష్టం. బీఆర్కే మామూలుగా కదా, గుంటూరు వాళ్ళ కాల్స్ ఖచ్చితంగా డైలీ ఉంటాయి. అవునవును. ఓకే, మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా, అడగండి. క్వశ్చన్ వచ్చేసి, భూమిపై అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది? గుంటూరు కాకుండా ఇంకో ప్రదేశం చెప్పండి. చిరపుంజ కాదు, అది వానకు కదా. వేడిగా నమోదైన ప్రదేశం ఒకటి ఉంది, భూమిపై చాలా వేడి ఉంటది అక్కడ. మధ్య ఇదండి, విన్నాను. మహారాష్ట్ర కాదు, ఆ ప్రదేశం పేరు, ఆ రాష్ట్రం పేరు కాదు. మనకి 4 అక్షరాలు ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్తే చనిపోవడమే. అది కొంచెం క్లూ ఇవ్వరా? చనిపోవడమే అన్నాను, దాంట్లోనే క్లూ వస్తుంది మీకు. ఎడారి, సహారా ఎడారి కాదు. ఈ నేను చెప్పిందే అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే కొంచెం మీకు సగం ఆన్సర్ వస్తుంది. డెత్ సీ. అది తర్వాత సి కాదు, అది కరెక్టే. ఈ టైం అయ్యేలోపుగా నేను బాగానే గెస్ట్ చేశారు. మీరు చెప్పిన ఆన్సర్ ప్రసన్న గారు ప్రస్తుతానికైతే కరెక్ట్, కానీ మీతో పాటు 3 ఉన్నారు కాంపిటీషన్. కంగ్రాచులేషన్స్. ఇవాళ 3 విన్నర్స్ అయితే ఉన్నారు. లక్ష్మి గారు, ప్రసన్న గారు అండ్ దివ్య గారు. 3లో ఎవరు ఫైనల్ విన్నరో చూద్దాం. ఒకళ్ళ పేరైతే వస్తుంది. ఫైనల్ విన్నర్ వచ్చేసి ఓహో దివ్య గారు, కంగ్రాచులేషన్స్. ఎట్టకేలకు ఇవాళైతే దివ్య గారు విన్ అయ్యారు. మరొకసారి కంగ్రాచులేషన్స్. రైట్, చూసారు కదండి. ఇది నాటి బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టెలు. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.